హలో వెల్కమ్ టు నవ్య. మనం డైలీ చదివే న్యూస్ పేపర్ని ఏం చేయాలో తెలియక వేస్ట్గా పడేస్తూ ఉంటాం, లేకపోతే ఇంట్లో ఒక మూలకు పడి ఉంటాయి కదా. అలాంటి న్యూస్ పేపర్ని యూజ్ చేసి మంచి మంచి యూస్ఫుల్ ఐటమ్స్ అయితే తయారు చేశారు. ఈరోజు అవి చూద్దాం. మనం న్యూస్ పేపర్తోని డిఫరెంట్గా తయారు చేశారు. ఇది ఒక ట్రే, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. మనం ఇంట్లో చాక్లెట్స్ కూడా అలాంటివి పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద పెడితే బాగుంటుంది, హాల్లో పెట్టినా కూడా బాగుంటుంది. అండ్ ఈ పేపర్ని వీళ్ళు ఎంతో కష్టపడి డిఫరెంట్గా, నార్మల్గా ఏదో పేపర్ని రోల్ చేసి చేయకుండా చాలా స్టైలిష్గా చేశారు. అండ్ స్టైలిష్గా చేసి దీన్ని ఒక షేప్ చేశారు. ఈ ట్రే ఎంతో బాగుంది కదా. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది చూసారా, ఇందాక మనం ట్రే చూసాం కదా, ఇప్పుడు ఒక బౌల్ కింద మంచిగా ట్రే ఇచ్చారు. ఇదంతా పేపర్తో చేసిందే. పేపర్తో చేసి ఇది న్యూస్ పేపర్కి మొత్తం పెయింట్ చేశారు, కలర్ఫుల్ కనిపించడం కోసం అని చెప్పేసి ఎల్లో కలర్లో పెయింటింగ్ ఇచ్చారు. దీన్ని కూడా మనం డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేయొచ్చు, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ మీద కూడా యూజ్ చేయొచ్చు. మన మేకప్ బ్రషెస్ పెట్టుకోవచ్చు, అలాగే పెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ మీద అయితే స్పూన్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే చిన్న చాక్లెట్స్ కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ పెట్టుకోవచ్చు. డిసెంబర్ వచ్చిందంటే అందరికి గుర్తొచ్చేది క్రిస్మస్. అలా క్రిస్మస్ స్పెషల్ గా వాడడం కోసం అని చెప్పేసి అయితే క్రిస్మస్ కోసమై మంచి హ్యాంగింగ్స్ తయారు చేశారు, వాల్ హ్యాంగింగ్స్. అలాగే మనం క్రిస్మస్ ట్రీ తయారు చేసినప్పుడు క్రిస్మస్ ట్రీ కూడా హ్యాంగ్ చేయొచ్చు. ఇది మంచిగా రెడ్ అండ్ గోల్డ్ కలర్ పెయింట్ చేశారు. పేపర్స్ కి మొత్తం రెడ్ అండ్ గోల్డ్ కలర్ పెయింట్ చేసి దాని తర్వాత తయారు చేశారు. ఇది ఫస్ట్ పెయింట్ చేశారు, పెయింట్ చేశాక దీన్ని అల్లారు. మొత్తం అల్లి మధ్యలో ఇంకా ఇది కూడా పేపర్ తోనే చేసిన బెల్స్. ఇవి కూడా క్రిస్మస్ ట్రీకి హ్యాంగ్ చేసే బాల్స్. క్రిస్మస్ ట్రీకి మంచిగా డెకరేట్ చేయొచ్చు. ప్లాస్టిక్వి మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదా బయట, షైన్వి అలానే ఈ పేపర్ వాటి వల్ల చిన్న పిల్లలు కనుక తీసుకొని ఆడినా కూడా ఏం ప్రాబ్లం అవ్వదు వాళ్ళకి. క్రిస్మస్ ట్రీకి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. క్రిస్మస్ ట్రీకి హ్యాంగ్ చేయడమే కాదు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి మనము ఇంట్లో డెకరేట్ చేస్తుంటాం కదా, ఆ డెకరేషన్ కి వాల్ కి కూడా యూజ్ అవుతాయి. ఇవి స్టార్స్, గోల్డ్ అండ్ రెడ్ కలర్ స్టార్. ఇది కూడా మొత్తం టోటల్ పేపర్ తోనే చేశారు. ట్రీకి కూడా పెడితే చాలా బాగుంటుంది. క్రిస్మస్ ట్రీకి పెడితే కూడా ఈ 2 కలర్స్ ఎలాగో బాగుంటాయి, చాలా నీట్ గా కనిపిస్తుంది. అండ్ ఇది పెట్టడం వల్ల లుక్ బాగుంటది. ఇంకా ఇది కూడా మొత్తం పేపర్ ని రోల్ చేసి చేసిందే. ఇది చూసారా, ఇది ఒక పాట్. చూడ్డానికి ఇది ప్లాస్టిక్ పాట్ లాగే కనిపిస్తుంది, కానీ ప్లాస్టిక్ పాట్ కాదు. పేపర్ తోనే మంచిగా చిన్న చిన్న రోల్ చేసి మొత్తం చేసి దీన్ని స్టిక్ చేశారు. ఎంత మంచిగా స్టిక్ చేశారంటే దీనికి లీకేజ్ కూడా అవ్వకుండా స్టిక్ చేశారు. అండ్ దీనికి ఆరెంజ్ కలర్ పెయింట్ చేయడం వల్ల రియల్ పాట్ లాగా అండ్ ప్లాస్టిక్ పాట్ లేకపోతే క్లేతో చేసిన పాట్ లాగా కనిపిస్తుంది. ఇది చూసారా, మనం ఈ బాక్స్ ని జ్యువెలరీ బాక్స్ లా యూజ్ చేయొచ్చు. మనం చిన్న చిన్న సిల్వర్ ఐటమ్స్ కానీ జ్యువెలరీ బాక్సెస్ అన్ని ఏం చేస్తాం, ఎక్కడ పెట్టాలో తెలియక అన్ని ఒక పక్క సైడ్ కి పెడుతుంటాం కదా, అవన్నీ ఇందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మనం కిచెన్ లోకి యూజ్ చేయాలనిపిస్తే చిన్న చిన్న గిన్నెలు పెట్టుకొని పోపుల డబ్బా కూడా యూజ్ చేయొచ్చు, పోపుల డబ్బా లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ మ్యాట్. ఇది కూడా మొత్తం పేపర్ తోనే రోల్ చేసి పేపర్ తోనే పెట్టారు. అండ్ మధ్యలో ఎల్లో కలర్ ఇచ్చారు, అండ్ సైడ్స్ కి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చారు. లుక్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ న్యూస్ పేపర్ కూడా మధ్యలో వదిలిపెట్టారు ఆ కలరింగ్ కోసం అని. దానివల్ల మనకి ఈజీగా తెలిసిపోతుంది న్యూస్ పేపర్ తో చేసింది అని చెప్పి. అండ్ మనం దీన్ని ఇలా ప్లేస్ చేసి దీని మీద ఏదైనా పెట్టుకోవచ్చు. టేబుల్ మీద, హాల్లో ఉన్న టేబుల్ మీద కూడా పెట్టడానికి బాగుంటది. కలర్ఫుల్ గా కూడా ఉంది. ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ వస్తే మనం ఏం చేస్తాము, లైట్స్ పెట్టుకొని మంచిగా డెకరేట్ చేసుకుంటాం కదా. ఇల్లంతా మంచిగా బెల్స్ షేప్ లో పెట్టారు. బెల్ షేప్ లో లైట్స్, మధ్యలో లైట్స్ ఉన్నాయి. ఈ లైట్స్ యూజ్ చేసి కలర్ఫుల్ ఇచ్చారు. మొత్తం న్యూస్ పేపర్ తో ఇదంతా చేసి దీనికి లోపల లైటింగ్ పెట్టారు, ఆ పైన కలర్ ఇచ్చారు. సో ఇంటికి ఒక మంచి లుక్ వస్తుంది, ఫెస్టివల్ లుక్ వస్తుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఆ కలరింగ్ తోని. పిల్లలు కూడా ఇష్టపడతారు. కప్ అండ్ సాసర్ షేప్ తీసుకొని చేశారు న్యూస్ పేపర్ తోని. ఇది డెకరేటివ్ గా కూడా యూజ్ చేయొచ్చు, బికాస్ దీనికి మంచిగా రెడ్ కలర్ ఇచ్చారు. రెడ్ కలర్ లో ఇవ్వడం వల్ల టేబుల్ మీద పెట్టుకోవచ్చు. మనం ఆఫీస్ లో కానీ లేకపోతే ఇంట్లో, స్కూల్లో ఎక్కడైనా పెట్టొచ్చు. అండ్ దీంట్లో మనం చాక్లెట్స్ పెట్టొచ్చు, అలాగే ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. లుక్ బాగుంది. అండ్ సాసర్ హ్యాండిల్ బాగుంది, నీట్ గా.
చూసారు కదండి మంచి పేపర్ తో చేసిన కప్ సాసర్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ప్యూర్ న్యాచురల్ పేపర్. దీనికైతే ఇంతకు ముందు చూపించినవి కూడా ప్యూర్ న్యాచురల్ పేపర్, కాకపోతే వాటికి కలరింగ్ ఇచ్చారు, దీనికి కలర్ ఇవ్వలేదు. పేపర్ లో ఉన్న కలర్స్ తోనే డిజైన్ చేశారు. పేపర్ కలర్స్ వీటికి ఇదేం కలర్ ఇవ్వలేదు. గ్రీన్ కలర్, ఇక్కడ పర్పుల్ కలర్ ఉంది కదా, అదేం ఇవ్వకుండా స్టైలిష్ గా ఉంది. అండ్ అలా కలరింగ్ ఇవ్వకపోయినా కూడా ఇంత స్టైల్ గా చేశారు, దీన్ని కలర్ఫుల్ గా చేశారు. ఇది కూడా టేబుల్ మీద పెడితే టేబుల్ కి లుక్ వస్తుంది. టేబుల్ మ్యాట్ ఇది. ఇది చూసారా మంచిగా మిర్రర్స్ లో మనం డిఫరెంట్ గా ప్లాస్టిక్ వి చూస్తుంటాం, ఐరన్ వి చూస్తుంటాం కదా. ఇది వీళ్ళు మిర్రర్ కి మొత్తం పేపర్ తో డెకరేట్ చేసి ఆ పేపర్ మీద మళ్ళీ కలరింగ్ కూడా ఇచ్చారు. ఒక తెలియని ఒక హ్యాపీనెస్ కూడా వస్తుంది మన ఫేస్ లో చూడగానే, అంత కలర్ఫుల్ గా ఉంది. మంచి కలర్స్ ఇచ్చారు ఇవ్వడం కూడా, ఎల్లో, రెడ్, గ్రీన్, వైట్ తో సూపర్ గా డిఫరెంట్ గా మంచి కలర్స్ తోని మంచిగా డెకరేట్ చేశారు. మధ్యలో చిన్న మిర్రర్ ఇచ్చారు, బాగుంటది. ఇది మనం మన హాల్లో పెట్టుకుంటే బాగుంటది, అలాగే బయట కారిడార్ ఏరియాలో పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంటది. చూసారా బాస్కెట్ కూడా ఫుల్ మొత్తం పేపర్స్ తోనే చేశారు. కింద బేస్ కొంచెం స్ట్రాంగ్ ఉండడం కోసం అని చెప్పి అట్ట ముక్క పెట్టారు. ఆ అట్ట ముక్క కూడా పేపర్ మొత్తం రోల్ చేశారు. బాస్కెట్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. దీనిలో మనం ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, వెజిటబుల్స్ తీసుకోవడానికి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఒక 2-3 kgs వరకు మనం హ్యాండిల్ చేయొచ్చు. దీన్ని లైట్ వెయిట్ ఏం లేదు, చాలా వెయిట్ గా ఉంది. మంచిగా కొంచెం బరువైనవి కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదండి, ఈరోజు మంచి మనం డైలీ యూజ్ చేసే పేపర్, డైలీ చదివే పేపర్ ని పడేస్తూ ఉంటాం. ఏం చేయాలో తెలియక దాన్ని మనం వేస్ట్ పేపర్ లా ట్రీట్ చేసి పడేస్తూ ఉంటాం. అలాంటి పేపర్ ని వేస్ట్ చేయకుండా ఇంత మంచి ఐటమ్స్ అయితే చేశారు. నెక్స్ట్ సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం.